కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ నేతలు కోనసీమలో అల్లర్లు సృష్టించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడిలో వారాహి విజయవేరి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీర్లంపూడి సభ ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చే సభ అవుతుందని తెలిపారు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలను కలుపుకొని పోవాలని చెప్పారు. చేతుల్లో వెలిగించి ఇచ్చే హారతి ఇస్తారని, ఆ జ్యోతి జగన్ దుర్మార్గం పోవడానికి నాంది పలకాలని తెలిపారు. పేదలు ఇల్లు కట్టుకునేందుకు కూడా ఈ ప్రభుత్వం అనుమతి ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో యువతకు ఉపాధి ఉండదన్నారు. కానీ వైసీపీ నేతలు చేసే కబ్జాలకు, దోపిడీలకు అనుమతులు ఉంటాయన్నారు. సినిమాలో మార్పుకు 3 గంటల సమయం పడుతుంది. కానీ నిజ జీవితంలో మార్పు కావాలంటే దశాబ్ద కాలంగా ప్రయత్నించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలకు ఇచ్చే చిక్కిల్లో కూడా 65 కోట్ల రూపాయలు జగన్ దోసేశారని విరుచుకుపడ్డారు. జగన్ సారా వ్యాపారి, రక్త వ్యాపారి అని ఆరోపించారు. వైసీపీకి ఈ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలో ఏసీ సామాజిక వర్గం, ఆ వర్గం వైసీపీ నేతలను నిలదీయాలన్నారు. కాపులకు రిజర్వేషన్లకు ఒప్పుకోని వ్యక్తితో వైసీపీ కాపు ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే దున్నని భూమిని, ఇళ్లను సైతం జగన్ సొంతం చేసుకుంటారని ఆరోపించారు. పీఠాపురంలో మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు. పోలీసులకు సరెండర్ లీవ్స్ కింద 750 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిపిఎస్ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టిస్తారని హామీ ఇచ్చారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం వైసీపీ కనసన్నుల్లో జరిగిందని ఆరోపించారు. రిజర్వేషన్లు రావని తెలిసిన వైసీపీ నేతలు కావాలని ఎగదోసి రైలును తగలబెట్టించారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.